సీమాంధ్రలో రెండో రోజు కొనసాగుతున్న బంద్, ఎక్కడికక్కడే నిలిచిపోయిన వాహనాలు. హైదరాబాద్ లో ఆంక్షలపై టీఆర్ఎస్ ఆగ్రహం, గవర్నర్ గిరి జాంతన అంటున్న కేసీఆర్. నేడు పులిచింతలకు సీఎం శంకుస్థాపన, నల్గొండ జిల్లా ముంపు గ్రామాల ప్రజల ఆందోళన. మంచి నేతను ఎన్నుకునేందుకు 10 నిమిషాలు కేటాయించండి, ఐటీ ఉద్యోగులకు ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ పిలుపు. రాష్ట్ర విభజన బిల్లు కేబినెట్ ఆమోదించడాన్ని నిరసిస్తూ సీమాంధ్రలో రెండో రోజు బంద్ కొనసాగుతుంది. బంద్ సందర్భంగా విద్యాసంస్థలు మూతపడగా ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. మరోవైపు కేంద్ర రాష్ట్ర మంత్రుల ఇళ్ల దగ్గర బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్ర విభజన బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించడాన్ని నిరసిస్తూ సీమాంధ్రలో రెండో రోజు బంద్ కొనసాగుతోంది. మొదటి రోజు బంద్తో ఆర్టీసీ బస్సులను ఎక్కడికక్కడే అడ్డుకున్న టీడీపీ శ్రేణులు డిపోల ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగాయి. విశాఖ అరకులోయలో నిరసనలు హోరెత్తాయి. రోడ్లపై ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి టూరిస్టు వాహనాలను అడ్డుకున్నారు. రోడ్ను క్లియర్ చేసేందుకు ప్రయత్నించడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగారు. సీమాంధ్ర బంద్ ప్రభావంతో జాతీయ రహదారులపై వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. విజయవాడ బెంచ్ సర్కిల్లో ధర్నాకు దిగిన టీడీపీ నేతలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు గుంటూరు బస్టాండ్ దగ్గర వైసీపీ నేతలు బైఠాయించడంతో బస్సులు నిలిచిపోయాయి. చెరుకులూరుపేట బస్టాండ్ దగ్గర టైర్లు తగులుబెట్టి నిరసన తెలిపారు సమైక్యవాదులు. అటు పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు హైవేపై వాహనాన్ని నిలిపేసి నిరసన వ్యక్తం చేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని అనంతపురం జిల్లా హిందూపురంలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. రాజకీయ నేతల విగ్రహాలన్నిటి దగ్గర పోలీసులు పహారా కాస్తున్నారు. టీడీపీ రెండో రోజు బంద్ కొనసాగుతూ ఉండడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గతంలో జరిగిన అల్లర్ల దృష్ట్యా జిల్లాలో కేంద్ర బలగాల్ని రంగంలోకి దించారు. ఆందోళనకారులు ప్రశాంతంగా నిరసన తెలపాలని, ఉద్రిక్త పరిస్థితులకు తావివ్వద్దని హెచ్చరికలు జారీ చేశారు. రెండో రోజు బంద్ నేపథ్యంలో ఓవైపు జాగ్రత్త చర్యలు తీసుకుంటూనే మరోవైపు కేంద్ర మంత్రుల ఇళ్ల వద్ద సెక్యూరిటీ పెంచారు పోలీసులు. రాష్ట్ర విభజనపై 2 నెలల్లో 7 సార్లు సమావేశమైన కేంద్ర మంత్రుల బృందం సమగ్ర నివేదికను తయారు చేసింది. ఈ నివేదిక ఆధారంగా హోంమంత్రిత్వ శాఖ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2013ను రూపొందించింది. ఇందులో పలు ముఖ్య అంశాలను పొందుపరిచిన హోంమంత్రిత్వ శాఖ సవివరంగా ఓ నోట్ ని జతపరిచి కేబినెట్ ముందుంచింది. కీలకమైన ఆ జీవోఎం రిపోర్ట్ లో ఏముంది, మంత్రుల బృందం తయారు చేసిన రిపోర్ట్ లో ఉన్న వివరాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. రాష్ట్రాల ఏర్పాటుతో పాటు ఆస్తులు, అప్పుల పంపకాలపై విధి విధానాలను స్పష్టంగా పేర్కొంది జీవోఎం. సంస్థల ఆపరేషనల్ యూనిట్స్ ఆధారంగానే పంపిణీ జరుగుతున్నట్టు స్పష్టంగా పేర్కొంది. పింఛన్ల విషయంలో జనాభాను ఆధారం చేసుకుని రిజిస్టర్డ్ సొసైటీలు, సహకార సంఘాలు, ట్రస్టులు ప్రాంతాల ప్రాతిపదికపై పంపిణీ చేస్తారు. ఆర్బీఐ, ఎస్బీఐ ఖాతాల్లోని నగదు నిల్వలు, ప్రభుత్వ ఖాతాలు జనాభా నిష్పత్తి ఆధారంగా పంపిణీ చేస్తారు. అప్పుల పంపకం కూడా జనాభా నిష్పత్తి ఆధారంగానే జరుగుతుంది. 13వ ఆర్థిక సంఘం నిధులు కూడా జనాభా ప్రాతిపదికనే 2 రాష్ట్రాలకు పంపిణీ చేస్తారు. హైదరాబాద్ అంశం. జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఏర్పాటు చేయడం, 2 రాష్ట్రాలకు ఒకే గవర్నర్ నియామకం, గవర్నర్ అధీనంలో ఉమ్మడి రాజధాని శాంతి భద్రతలు ఉండేలా జీవోఎం రిపోర్టులో సూచించింది. ఇక కొత్త రాజధాని నిర్మాణం, సదుపాయాల కల్పనకు కేంద్రం ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వాలని సూచించింది. కొత్త రాష్ట్రానికి హైకోర్టు ఏర్పడే వరకు ఇరు ప్రాంతాలకు హైదరాబాద్ లోని హైకోర్టే సేవలందిస్తుంది. పోలీస్ వ్యవస్థ. పోలీస్ వ్యవస్థకు సంబంధించి 2 రాష్ట్రాలకు చెరొక ర్యాపిడ్ యాక్షన్ యూనిట్ ని కేటాయించనుంది కేంద్రం. 3 ఏళ్ల పాటు కేంద్ర ఆర్థిక సహాయంతో గ్రేహౌండ్ శిక్షణ ఇస్తారు. ఆప్షన్ల ఆధారంగా గ్రేహౌండ్స్, ఆక్టోపస్ సిబ్బందిని 2 రాష్ట్రాలకు కేటాయిస్తారు. కరెంట్, ఉత్పాదక కేంద్రాల ఆధారంగా జెన్కోను విభజించాలనే ప్రతిపాదనను జీవోఎం ఇచ్చింది. అంతర్రాష్ట్ర సరఫరా వ్యవస్థలోకి ట్రాన్స్కోకు చెందిన హై వోల్టేజ్ లైన్లొస్తాయి. 6 నెలల్లోగా 2 రాష్ట్రాలకు ప్రత్యేక విద్యుత్ నియంత్రణ మండళ్లు ఏర్పాటు చేసుకోవాలని జీవోఎం రిపోర్టులో స్పష్టంగా పేర్కొంది. ఎడ్యుకేషన్. 5 సంవత్సరాల పాటు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఉమ్మడి ప్రవేశాలు ఉంటాయని జీవోఎం సిఫార్సు చేసింది. సీమాంధ్రకు ప్రత్యేక ఐఐటి, ట్రిపుల్ఐటి, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీ, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని పేర్కొంది. ఉద్యోగులు. కేంద్ర రాష్ట్ర సర్వీసుల్లో ఉన్న ఉద్యోగుల కేటాయింపు అధికారం కేంద్రానికే దక్కేలా సిఫార్సు చేసింది జీవోఎం. విభజన తరువాత 2 రాష్ట్రాలకు వేరువేరు క్యాడర్లు ఏర్పాటవుతాయని, ఏ జోన్ ఉద్యోగులు ఆ జోన్లోనే ఉండేలా బిల్లులో స్పష్టంగా తేల్చింది. 371D
విభజన తర్వాత 2 రాష్ట్రాల్లోనూ 371D అమలులో ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా క్లాజ్ 1, 3, 9లోని పదాలను మార్పు చేయాలని కూడా జీవోఎం సూచించింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాల విషయానికొస్తే నెల్లూరు జిల్లా దుగరాజపట్నం ఓడరేవు తొలిదశ పనులు 2018 నాటికి పూర్తి చేసే ఏర్పాటు, ఖమ్మం జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు, సీమాంధ్రలో పెట్రోకెమికల్ రిఫైనరీ ఏర్పాటును ఐఓసీ పరిశీలిస్తుంది. విశాఖ, తిరుపతి, విజయవాడ ఎయిర్పోర్ట్ల విస్తరణ, సీమాంధ్రలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు, తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాలకు రోడ్ల విస్తరణ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు పరిశీలన, ఆంధ్ర, హైదరాబాద్ మధ్య ర్యాపిడ్ రైల్ రోడ్డు వ్యవస్థ ఏర్పాటు, తెలంగాణలో హార్టికల్చర్ యూనివర్సిటీ ఏర్పాటు ప్రతిపాదనలు ఈ జీవోఎం రిపోర్ట్లో ఉన్నాయి. అంతేకాదు బొగ్గు చమురు కేటాయింపుల్లో కూడా మార్గదర్శకాలను సూచించింది జీవోఎం. సింగరేణి కాలరీస్ మొత్తం ఈక్విటీలో 51% తెలంగాణకు, 49% కేంద్రానికి కేటాయించాలని సూచించింది. బొగ్గు లింకేజీలు యథావిధిగా కొనసాగుతాయని, కొత్త బొగ్గు పంపిణీ విధానం ప్రకారం 2 రాష్ట్రాలకు లింకేజ్ల కేటాయింపు ఉంటాయని తెలిపింది. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ కేటాయింపులన్నీ జరుగుతాయని చెప్పింది. నదీ జలాల పంపిణీ, జల వివాదాలను దృష్టిలో ఉంచుకుని కూడా జీవోఎం కీలక సిఫార్సులు చేసింది. పోలవరం ప్రాజెక్టుకి జాతీయ హోదా కల్పించాలని, నిర్మాణ బాధ్యతలు కేంద్రానికే బదలాయించేలా సూచన చేసింది. గోదావరి, కృష్ణా జలాలపై అంతర్రాష్ట్ర బోర్డులు ఏర్పాటవుతాయని, కేంద్ర జలవనరుల మంత్రి దీనికి చైర్పర్సన్ గా, 2 రాష్ట్రాల సీఎంలు ఇందులో సభ్యులుగా ఉంటారని చెప్పింది. ట్రిబ్యునల్ ప్రకారం జరిగిన కేటాయింపులపై కొత్త బోర్డుల పర్యవేక్షణ ఉంటుందని జీవోఎంలో నివేదించింది. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాకపోతే జనవరిలో ప్రత్యేక సెషన్స్ పెడతామని ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ ప్రకటించారు. బిల్లుపై చర్చించడానికి అసెంబ్లీకి ఎంత సమయం ఇవ్వాలో రాష్ట్రపతి నిర్ధారిస్తానని దిగ్విజయ్ తెలిపారు. ఇక సీమాంధ్ర కాంగ్రెస్ నేతలంతా హైకమాండ్ నిర్ణయానికి తలొగ్గాల్సిందేనన్న దిగ్విజయ్, తమ ప్రాంతం వారికి ఇంకా ఏం కావాలో అసెంబ్లీలో చర్చించి పంపితే ముసాయిదా బిల్లులో పెడతామని తేల్చి చెప్పారు. విభజన బిల్లుపై హస్తినలో సీమాంధ్ర కేంద్ర మంత్రులు నేతల వ్యూహాలు ఎత్తుగళ్లు ఎలా ఉన్నప్పటికీ ముసాయిదా బిల్లును ఆమోదించిన కేంద్రం మిగిలిన పనుల్ని కూడా చకచకా కానిచ్చే పని మొదలుపెట్టింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో బిల్లొచ్చే అవకాశాలు లేవన్న కామెంట్లపై కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ స్పందించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఏపీ విభజన బిల్లు రాకపోతే దీనికోసం అవసరమైతే జనవరిలో ప్రత్యేక సమావేశాలు పెట్టే అవకాశాలున్నాయని దిగ్విజయ్ సింగ్ అన్నారు. Now the government of India will send the draft bill to the Honorable President. Probably this may have been sent by this evening. And now the Honorable President will refer this case to this bill, draft bill, to the Assembly, Andhra Pradesh Assembly, and will give them a prescribed time in which they have to respond with their comments. And once the comments come back, this will then be again considered by the cabinet and then again proposed to the president to be put up in the parliament. So this may take another I would say some time. I can't really say because it all depends on how much time does the honorable president gives to the assembly. So let's wait. But winter session is very short. If winter session is not there, we can always call a special session in January. ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతల అంశం గవర్నర్కి ఇవ్వడంపై టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అభ్యంతర పెట్టడాన్ని దిగ్విజయ్ సింగ్ తప్పుపట్టారు. ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు కీలక అంశాలు ఒకే ప్రభుత్వం చేతిలో ఎలా పెడతామని ప్రశ్నించారు డిగ్గి రాజా. When he has accepted a common capital, how can one government be in control where the other government is also there? విభజన బిల్లుకు వ్యతిరేకంగా సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై కూడా దిగ్విజయ్ స్పందించారు. ఇక చేసేదేమీ లేదని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి తమ ప్రాంతానికి ఏం కావాలో అసెంబ్లీలో చెప్పుకోవాలని సూచించారు. And my appeal to the all Congress leaders is that we have to abide by the wishes and the directions of the decision of the Congress Working Committee, and they had a right to raise their issues. We have tried to incorporate as much as possible in the draft bill, and if anything more is to be done. కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఏపీ విభజన ముసాయిదా బిల్లును రాష్ట్రపతి భవన్ కు పంపారు. రాత్రి బెంగాల్ టూర్ కు వెళ్లిన రాష్ట్రపతి ఈ నెల 8 తర్వాత ఢిల్లీ వస్తారు. ఆయన పరిశీలన అనంతరం 2-3 రోజుల్లోనే ముసాయిదా బిల్లును ఏపీ అసెంబ్లీకి పంపే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చకు కనీసం 10 రోజులు, గరిష్టంగా 1 నెల రోజుల సమయం వరకు ఇవ్వొచ్చని సమాచారం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక రెండు రాష్ట్రాలకు 10 ఏళ్ల పాటు ఒకే గవర్నర్ ఉంటారు. హైదరాబాద్ నగరం ఉమ్మడి రాజధానిగా ఉన్నంత కాలం గవర్నర్ పాత్ర కీలకం అవుతుంది. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగంగా ఉన్నప్పటికీ ఉమ్మడి రాజధాని వరకు గవర్నర్ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ ఉండదు. రాష్ట్ర విభజనకు నియమించిన మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికలో ఇందుకోసం రూపొందించిన ముసాయిదా బిల్లులోనూ ఉమ్మడి రాజధానిలో గవర్నర్ ఎటువంటి పాత్ర పోషిస్తారనే విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసింది. రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఒకే గవర్నర్ కొనసాగుతారు. అదే సమయంలో ఉమ్మడి రాజధానిలో ప్రజల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు, ప్రజల భద్రత, వారి ఆస్తుల సంరక్షణ తదితర అంశాల్లో గవర్నర్కు ప్రత్యేక బాధ్యతలు ఉంటాయి. ఉమ్మడి రాజధానికి సంబంధించి గవర్నర్కు దఖలు పడిన ప్రత్యేక బాధ్యతల్ని తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సలహాలతోనే నిర్వహిస్తారు. అయితే ప్రత్యేక బాధ్యతల విషయంలో గవర్నర్ తన విచక్షణతో స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాలే అమలవుతాయని ముసాయిదా బిల్లులో స్పష్టంగా చెప్పారు. ఉమ్మడి రాజధాని పరిధిలో శాంతి భద్రతలు, అంతర్గత భద్రత, ప్రభుత్వ భవనాలు, ఆస్తులు, సంస్థల సంరక్షణ విషయాల్లో గవర్నర్కు ప్రత్యేక బాధ్యతలుంటాయి. గవర్నర్ తన ప్రత్యేక బాధ్యతలు నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సలహాలు తీసుకుంటారు. అయితే తన విచక్షణ మేరకు ఆయన తీసుకునే అధికారాల్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ ఉండదని ముసాయిదా బిల్లులో వివరించారు. కేంద్రం నియమించే 2 సలహాదారులు గవర్నర్కు నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడతారు. రాష్ట్ర విభజన అంశాన్ని పరిష్కరించిన మంత్రుల కమిటీ రెండు రాష్ట్రాలకు 10 ఏళ్ల పాటు ఉమ్మడి గవర్నర్ను నియమించాలని సిఫార్సు చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత గవర్నర్ విభజన తరువాత ఏర్పడే రెండు రాష్ట్రాలకు రాష్ట్రపతికి ఇష్టమున్నంత కాలం గవర్నర్గా కొనసాగుతారు. ప్రత్యేక బాధ్యతల నిర్వహణ విషయంలో ఉమ్మడి గవర్నర్కు రెండు రాష్ట్రాల మంత్రివర్గాలతో వివిధ అంశాలపై భిన్నాభిప్రాయాలు, ఘర్షణ వైఖరి తప్పదనే విషయాన్ని ముసాయిదా బిల్లులో న్యాయ సలహా విభాగమే ప్రస్తావించింది. అరుణాచల్ ప్రదేశ్ను కేంద్రపాలిత ప్రాంతం నుంచి రాష్ట్రం స్థాయి కల్పించినప్పుడు అక్కడి గవర్నర్కు 371H ఆర్టికల్ ద్వారా ప్రత్యేక అధికారాలు కల్పించారు. ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించారు. అయితే దేశ సరిహద్దుల్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్లోని సున్నిత పరిస్థితులు ఇక్కడ లేనందున 371H అవసరం లేదని న్యాయశాఖ భావించింది. గులాంగిరి జాంతానై, గవర్నర్ గిరి మాంతానై అంటూ కేసీఆర్ తెగేసి చెప్పారు. కేంద్ర కేబినెట్ రూపొందించిన తెలంగాణ డ్రాఫ్ట్ బిల్లుపై తమకు అభ్యంతరాలున్నాయని ఆయన చెప్పారు. హైదరాబాద్ పై గవర్నర్ గిరికి ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. దీనిపై ప్రధానికి లేఖ రాస్తానన్నారు. హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నందుకు సోనియాకు కృతజ్ఞతలు తెలిపారు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్. కేంద్ర కేబినెట్ ఆమోదించిన తెలంగాణ ముసాయిదా బిల్లులో కొన్ని విషయాలపై తనకు అభ్యంతరాలున్నాయన్నారు కేసీఆర్. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. శాంతి భద్రతల విషయంలో గవర్నర్కు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టడం తెలంగాణ ప్రజల్ని అవమానించడమేనన్నారు. దీనిపై ప్రధాని మన్మోహన్తో మాట్లాడతానని కేసీఆర్ తెలిపారు. పెన్షనర్లు, ఉద్యోగుల పంపిణీపై కూడా తమకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు కేసీఆర్. ఉన్నత విద్యా సంస్థల్లో ఇప్పుడున్న విధానమే కొనసాగించడం మంచిది కాదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ గవర్నర్ని సూపర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్గా పెట్టిండ్రు కొన్ని ప్రత్యేకమైన విషయాలకు సంబంధించి. అది మాకు అంగీకారం లేదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలను చిన్నచూపు చూడడం అవుతుంది, అవమానించమవుతుంది అని కూడా మేము చెప్పినాం. ఇప్పుడు కూడా అదే భావనతో ఉన్నాం. దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం, నిరసిస్తూ ఉన్నాం. దాన్ని చాలా స్పెసిఫిక్గా నేను ప్రైమ్ మినిస్టర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా. తెలంగాణ తెచ్చింది తామేనని చెప్పేలా వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని టీఆర్ఎస్ తీర్మానించింది. విభజన విషయంలో తమ డిమాండ్లను గడ్డిపోచలా తీసేయడంతో అధిష్టానంపై చిరుబురులాడుతున్నారు కేంద్ర మంత్రి చిరంజీవి. మరోసారి రాజీనామా లేఖను సంధించారు. తాను ప్రధానికి రాసిన రాజీనామా లేఖను అంగీకరించాలని సోనియాను కోరారు చిరంజీవి. భద్రాచలాన్ని, మునుగాలను, అసరావుపేటను సీమాంధ్రలో కలపాలని, హైదరాబాదును యూటీ చేయాలని జీవోఎంకు విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రి చిరంజీవి. అయితే ఆయన విజ్ఞప్తిని గడ్డిపరకలా తీసి పారేసింది జీవోఎం. సీమాంధ్ర కేంద్ర మంత్రుల విన్నపాలను ఈ చెవిలో విని ఆ చెవితో వదిలేసింది. వారి డిమాండ్లను ఏమాత్రం పట్టించుకోకుండానే ముసాయిదా బిల్లుకు ఆమోదముద్ర వేసింది. దాన్ని రాష్ట్రపతికి కూడా పంపింది. దీంతో చిరంజీవి చిన్నబోయారు. సినిమాల్లో మెగాస్టార్ ని, రాజకీయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టిన వాణ్ణి నా మాటకు విలువివ్వరా అంటూ ఆవేదన చెందారు. సీమాంధ్రుల డిమాండ్లను కేంద్రం ఏమాత్రం పట్టించుకోకపోవడంపై ఆయన ఆగ్రహించారు. తాను పదవికి రాజీనామా చేస్తూ గతంలో ప్రధానికి రాసిన లేఖను ఆమోదించాలంటూ యూపీఏ చైర్పర్సన్ సోనియాకు తాజాగా లేఖ రాశారు చిరంజీవి. చిరంజీవి రాజీనామా లేఖపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.